నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. సంచలన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ కెరటం ఆట తీరుకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఫిదా అయిపోయాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడంటూ కమ్రాన్ అక్మల్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచానికి షాక్ ఇచ్చింది. కేవలం 15 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఈ కుర్రాడు మొత్తంగా 17 బాల్స్లో 52 రన్స్ చేసి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో 5 సిక్సర్లు, 4 ఫోర్లున్నాయి. యశస్వి జైస్వాల్తో కలిసి 75 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సెట్ చేసి 128 రన్స్ టార్గెట్ను 12.1 ఓవర్లలోనే పూర్తి చేయడంలో వైభవ్ సూర్యవంశీ మెయిన్ రోల్ ప్లే చేశాడు. ఓ యూట్యూబ్ షోలో మాట్లాడిన కమ్రాన్ అక్మల్ వైభవ్ సూర్యవంశీ టాలెంట్ గురించి ప్రశంసలు కురిపించాడు. కేవలం 8 ఐపీఎల్ మ్యాచ్ల్లోనే వైభవ్ ఎన్నో రికార్డులు సృష్టించాడన్నాడు. అందులో ఓ సెంచరీ కూడా ఉందని, ఈ ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత్ ఆడే ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ల్లో వైభవ్ సూర్యవంశీకి ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని కమ్రాన్ అక్మల్ అన్నాడు. ఇంత చిన్న వయసులో వైభవ్కు ఉన్న గేమ్ అవేర్నెస్, ప్రతి బంతిని ఎదుర్కొనే తీరు అద్భుతమని ఆయన ప్రశంసించాడు. ఐపీఎల్కు ముందే వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోయింది. 2026 ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో 175 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడి భారత్కు విజయాన్ని అందించాడు. ఆ మెరుపులే అతడిని రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి చేర్చాయి. ఇప్పుడు ఐపీఎల్లో కూడా అదే ఫామ్ని కొనసాగిస్తూ టీమిండియా తలుపు తడుతున్నాడు. వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావాలని మాజీ క్రికెటర్లు మహమ్మద్ కైఫ్, పీయూష్ చావ్లా వంటి వారు మద్దతు తెలుపుతుండగా, అంబటి రాయుడు వంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్న వయసులోనే వైభవ్ సూర్యవంశీపై అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడి పెంచవద్దని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతానికి భారత క్రికెట్లో స్టార్గా ఎదగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి టీమిండియా జెర్సీ దక్కుతుందో లేదో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.